ఆబ్కారీ శాఖకు ఏ రంగం పట్ల ద్వేషం లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల కేసులో సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అధికారులు ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా ఎవరూ వ్యవహరించొద్దన్న చంద్రవదన్ కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని హాస్యాప్రదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ, ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని వెలుగులో రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం చేయాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలన్నీ తూచా తప్పకుండా మేమన్నీ కూడా పాటిస్తున్నాము. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాము, లోతుగా వెళుతున్నాము, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాము. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరు గార్చాం.